ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు నివాసం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, సింధూర, షంబీపూర్ రాజు ఇంటి వద్ద కూడా పోలీసులు మోహరించడం జరిగింది. వందలాదిగా పోలీసులు అర్ధరాత్రి నుంచి మోహరించిన నేపథ్యం కనబడుతుంది. ప్రస్తుతం మనం ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇంటి వద్ద ఉండడం జరిగింది. మల్లంపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద చూసుకున్నట్టయితే అటు సర్వీస్ రోడ్ కావచ్చు, ఓఆర్ఆర్ వరకు పూర్తి స్థాయిలో మొత్తం ఈ ఇల్లు కావచ్చు, అలాగే ఓఆర్ఆర్ అంతా కూడా పోలీసులంతా రౌండప్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఎక్కడి నుంచి కూడా వెళ్ళిపోకుండా బయటకు వెళ్లకుండా అష్టదిగ్బంధనం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇప్పటికే షంబీపూర్ రాజు నివాసానికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఇంటి లోపల కూడా పోలీసులంతా కూడా చేరుకున్న నేపథ్యం కనబడుతుంది. ఇందులోనే మనకు సంబంధించి చూసుకున్నట్టయితే షంబీపూర్ రాజు నివాసంలో ఇక్కడ దీంట్లోనే షంబీపూర్ రాజుతో పాటుగా పాడి కౌశిక్ రెడ్డి కూడా ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఏదైతే నిన్న తనపైన జరిగిన జాడికి ఏదైతే ప్రతిదాడి తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి చెప్పిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇందులో భాగంగానే ఏదైతే మేడ్చల్ షేలింగపల్లి నియోజకవర్గానికి సంబంధించి అటు రంగారెడ్డి, మేడ్చల్ రెండు జిల్లాలకు వస్తుంది. కాబట్టి ఇందులో భాగంగా అటు మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్కి వచ్చినా సరే, అలాగే లేకపోతే రంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీస్కి వచ్చినా సరే అన్న ఉద్దేశం కూడా కనబడడం జరిగింది. కాబట్టి ఇందులో భాగంగానే కౌశిక్ రెడ్డి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారందరూ కూడా ఈ దీంట్లో భాగంగానే ఇక్కడికి వచ్చిన సందర్భం కనబడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరైతే ఇప్పటి వరకు సంబంధించి చూసుకున్నామో అదంతా కూడా నేర్పిన పరిస్థితి. ఎందుకంటే 11 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి మేము అందరూ కూడా అక్కడికి చేరుకుంటామని చెప్పిన నేపథ్యం, అలాగే గాంధీ ఏదైతే ఇదే పార్టీలో ఉన్నామని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఆయనని ఈ ఉద్దేశంగా ఏదైతే 11 గంటల ప్రాంతానికి అక్కడికే చేరుకొని గాంధీకి ఇంటి ముందు నిరసన వ్యక్తమని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే షంబీపూర్ రాజు నివాసం వద్దకి కూడా కౌశిక్ రెడ్డి చేరుకోవడం జరిగింది. అలాగే మీడియా అంతా కూడా ఇక్కడే ఉండడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ఇంటి పరిసర ప్రాంతాలన్నిటి కూడా ఉండడం జరిగింది. ఇప్పటికే నేను ఎమ్మెల్యే గాంధీగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. అయినప్పటికీ కూడా తాను చెప్తే నిన్న ఏదైతే దాడి చేయడం జరిగిందో అదంతా కూడా ప్రతీకార దాడిగానే కనబడడం జరుగుతుంది. ఇందులో భాగంగానే సిచ్యువేషన్ అంతా చూసుకున్నట్టయితే దాడి చేయడానికి వచ్చినట్టు కనబడుతుంది, మాట్లాడడానికి వచ్చినట్టుగా లేదు. ఎందుకంటే నిన్న చూసుకున్నట్టయితే అటు కోడిగుడ్లు కావచ్చు, రాళ్లతో దాడి చేసిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ప్రస్తుతం కౌశిక్ రెడ్డి కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇదంతా కూడా ఒక రాజకీయ దురుద్దేశంతో కావచ్చు, ఇదంతా కూడా కనబడడం జరుగుతుందని కూడా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో నిన్న తనపైన దాడి జరిగినప్పటికీ కూడా పోలీసులంతా కూడా దాడి జరిపిన వారికే వారు ప్రవర్తించారని, వారికే సపోర్ట్గా ఉన్నారని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి అలాగే కౌశిక్ రెడ్డి గారు ఉన్న నేపథ్యం కూడా కనబడుతుంది. పూర్తి స్థాయిలో మొత్తంగా ఏదైతే ఇష్యూ అంతా కూడా ఇది ఉంది, ఇదంతా కూడా మొత్తంగా పరిస్థితి అంతా కూడా ఇక్కడ ఏదైతే ఉద్రిక్తంగా మారడం జరిగింది. మరికొద్దిసేపట్లో మరి హౌస్ అరెస్ట్ చేస్తారా లేకపోతే ఎక్కడి నుంచి తరలిస్తారా అనేది కూడా లేదు. పూర్తి స్థాయిలో పోలీసులందరూ కూడా ఇంట్లోకి చేరుకోవడం జరిగింది. మొత్తంగా రూమ్ అంతా కూడా వారే చుట్టుపక్కల కూడా వారే ఉండడం జరిగిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఎవరు కూడా బయటకు వెళ్లకుండా చూసిన నేపథ్యం. మొత్తంగా ఇదైతే నిన్న ఏదైతే దాడికి దిగబడడం జరిగిందో పోలీసులు నిన్న చూసుకున్నట్టయితే మాజీ మంత్రి హరీష్ రావు వాళ్ళందరినీ కూడా తీసుకున్న నేపథ్యం కనబడుతుంది. ప్రస్తుతం వారందరికీ కూడా 11 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి బయలుదేరారు సిద్ధంగా ఉండడం జరిగింది. వారంతా సిద్ధమవుతున్నారు. వీరందరూ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడే వారందరూ కూడా బయటకు వెళ్ళడానికి కూడా రెడీ కావడం జరుగుతుంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు వీరందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళి కూడా తాము ఏదైతే నేను చెప్పిన నేపథ్యం కనబడుతుందో ఇక్కడ నుంచి వెళ్ళి మేమంతా కూడా గాంధీ ఇంటికి వెళ్తామని చెప్తున్న నేపథ్యం ఉందో అదే ఇప్పుడు వారందరూ కూడా బయటకు వస్తున్నారు. వారు ఇక్కడ నుంచి నేరుగా గాంధీ ఇంటికి వెళ్తామని చెప్తున్నారు. ప్రస్తుతం మాట్లాడే వారు కూడా మా మీడియాతోటి తమ ఏదైతే నిన్న చెప్పడం జరిగిందో దాన్ని కూడా వివరిస్తామని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే షంబీపూర్ రాజు ఇంటి వద్ద కూడా ఎప్పుడైనా సరే ఏం జరుగుతుంది అనేది కూడా కొంచెం సందిగ్ధంగా ఉండడం, పోలీసులందరూ కూడా మోహరించడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి తాము ఏదైతే నిన్న చెప్పిన మాటకు కట్టుబడిగా ఉంటామని కూడా వారు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి కూడా తాము ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వెళ్తామని చెప్తున్న నేపథ్యం. తాను ఏదైతే చేయడం జరిగిందో బీఆర్ఎస్ పార్టీలో ఉంటా అన్నప్పుడు తన దగ్గరికి వచ్చి మేము కండువా కప్పి
బీఆర్ఎస్ కండువా కప్పి ఇంటిపైన జెండా ఎగరేస్తాం అన్నదానికి ఇంత సీన్ క్రియేట్ చేయడం కావచ్చు. అలాగే ఒక సీనియర్ నాయకుడిగా ఉండి కూడా ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్ల కూడా ఇంత అనుచితంగా ప్రవర్తించడం ఏంటని చెప్తున్న నేపథ్యం. ఎందుకంటే నిన్న రాళ్ల దాడి కావచ్చు, ఇంటిపైన దాడి చేయడం జరిగింది, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం అని చెప్పడం జరిగింది. అటు తర్వాత కూడా సైబరాబాద్ సిపికి కంప్లైంట్ చేయడానికి వెళ్తే కూడా పోలీసులు విరుద్ధంగా ప్రవర్తించడం జరిగింది. ఎవరైతే కంప్లైంట్ చేయడానికి వెళ్లడం జరిగిందో బీఆర్ఎస్ నేతల పైన కాదు, బీఆర్ఎస్ నేతల పట్ల అలాగే బీఆర్ఎస్ నాయకుల పట్ల కూడా వారిని అటు కేశంపేట కావచ్చు మిగతా పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి నిన్న చూడడం జరుగుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మొత్తంగా పోలీసులు అంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారని కూడా నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మరికొద్ది సేపట్లో వీరంతా కూడా ఏదైతే ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరికొద్ది సేపట్లో కూడా ఎమ్మెల్యే గాంధీ ఇంటికి చేరుకుంటామని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి సో మొత్తంగా ఈ పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగా ఉండడం జరిగింది. ఏ క్షణంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఉండడం జరిగింది. ప్రస్తుతానికైతే కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వస్తున్న నేపథ్యం ఉంది. కార్యకర్తల్ని అడ్డుకున్నప్పటికీ కూడా వారందరూ కూడా ఏదైతే నేను మాటకు కట్టుబడి ఉన్నామో గాంధీ ఇంటికి వెళ్తామని చెప్తున్న నేపథ్యం కనబడుతుందో అందులో భాగంగా వారందరూ కూడా మేము అదే సిచ్యువేషన్ లో మేము అందరం వెళ్తామని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి సో మొత్తంగా మరికొద్దిసేపట్లో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు అలాగే వీరందరూ కూడా బయలుదేరుతామని కూడా చెప్తున్నారు. సో మరికొద్దిసేపట్లో వీరు బయలుదేరే అవకాశం కనబడుతుంది. సింధూరా గణేష్, అరికపూడి గాంధీని నిన్న హౌస్ అరెస్ట్ చేయకుండా ఓన్లీ బీఆర్ఎస్ నాయకులను మాత్రమే హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఉదయం నుంచి కూడా అదే చెప్పడం జరుగుతుంది. మేము టెక్నికల్ గా మీరు ఏదైతే బీఆర్ఎస్ లో ఉన్నారు అని చెప్తడం జరుగుతుందో మాకు ఎమ్మెల్యే కూడా మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చి కండువ కప్తామని చెప్తున్న నేపథ్యం ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ భవన్కి రండి, లేకపోతే మేడ్చల్లోని మా తెలంగాణ భవన్కి రండి, మీరు బీఆర్ఎస్ లోనే ఉంటున్నారు అని చెప్తున్నారు కదా అన్న సిచ్యువేషన్ ఉంది. నిన్న చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కావాల్సుకునే అక్కడికి వచ్చి ఒక హైడ్రామాని సృష్టించడం జరిగింది, దాడికి దిగబడ్డానికి రావడం జరిగింది, పోలీసులను వెంటబెట్టుకుని రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ చూసుకున్నట్టయితే ఆ విల్లాస్ కి సంబంధించి గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఎవరు కూడా లోపలికి వచ్చే అవకాశం లేదు. కానీ బ్యారికేడ్స్ కావచ్చు అవన్నీ కూడా విరగొట్టుకుని లోపలికి వచ్చారంటే పోలీసులు వారందరికీ కూడా సపోర్ట్ చేయడమే. దాడికి దిగబడతారని తెలుసు, అదంతా కూడా ఉద్రిక్తంగా ఉంది అన్నప్పటికీ కూడా ఎవరైతే దాడికి దిగబడుతున్నారో వారిని ఆపకుండా ఎవరైతే లోపల ఉన్నారో వారిని అరెస్ట్ చేయడం పట్ల కూడా వారికి దాడి చేస్తున్న వారి పట్ల కట్టుదిట్టం చేయకుండా వారికే సపోర్ట్ చేయడం పట్ల కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ కి కార్యకర్తలుగానే పోలీసులు ప్రవర్తిస్తున్నారని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కార్యకర్తలందరూ కూడా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఇదే విధంగా ఉండడం జరిగింది. పోలీసులు ఎక్కడ కూడా తమ దమనకాండను దమన నీతిని ప్రదర్శిస్తున్నారని చెప్తున్న నేపథ్యం ఉంది. పూర్తి స్థాయిలో ఒక ఎమ్మెల్యేగా ఉండి మరొక ఎమ్మెల్యే పట్ల ఇంత దారుణానికి పోడుగట్టడం ఏందని కూడా చెప్తున్నారు. పోలీసులు ఎవరికైనా సరే ఇంటిపైన దాడి చేస్తుంటే అది ఎవరైనా సరే కామన్ మ్యాన్ గా వారందరికీ కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా సిచ్యువేషన్ లేకుండా వారిపైన దాడి చేస్తున్న వారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఎవరైతే వారందరూ కూడా ఉండడం జరిగిందో దాడికి బాధితులు ఉన్నారో బాధితులకు సపోర్ట్ చేయాల్సిన దాడి నుంచి కాపాడాల్సిన అవసరం ఉంది. కానీ అట్లా కాకుండా దాడి చేస్తున్న వారికి వారి దగ్గర ఉన్న రాళ్ళు కావచ్చు, కోడుగుళ్ళు కావచ్చు వాటన్నిటి కూడా తీసుకోకుండా వారితో దాడి చేసే విధంగా కూడా ప్రయత్నించారని కూడా కార్యకర్తలు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి మొత్తంగా కాంగ్రెస్ కి సంబంధించి పోలీసులంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తలనే ప్రవర్తిస్తున్నారని, శాంతి భద్రతలను అరికట్టడం వీరు ఏదైతే వీరు దాడులు దిగబడుతున్నారో వారిని అరికట్టడంలో విఫలమయ్యారని కూడా చెప్తున్న నేపథ్యం. ఎందుకంటే అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని చెప్తున్న నేపథ్యం ఉంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే వారి పరిస్థితి ఏదైతే నిన్న సవాల్ చేయడం జరిగిందో ప్రతి సవాల్లో భాగంగా అరికపూడి గాంధీ రావడం జరిగిందో అక్కడనే ఆయన హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ముందుగానే ఇక్కడికి వచ్చేటట్టుగా సీన్ క్రియేట్ చేయడం, ఆయనకు ప్రోటోకాల్ గా రావడం, వీరంతా కూడా తర్వాత నార్సింగి పిఎస్ కు తరలించడం, ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చడం పట్ల కూడా ప్రతి ఒక్కరు కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి పరిస్థితి ఉండకూడదు. గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పాలనలో కూడా ప్రతినిత్యం శాంతి భద్రతలు అన్ని కూడా కట్టడిలో ఉండేవి. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే శాంతి భద్రతలు అదుపు తప్పాయని చెప్తున్నారు. అంటే ఎమ్మెల్యేలపైనే దాడి జరిపితే సామాన్య ప్రజానీకం పట్ల కూడా పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడం జరుగుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా హైదరాబాద్ లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ప్రతీకార దాడులు కావచ్చు ఏదీ జరగలేదు. ఎవరికైనా సరే ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యయుతంగా తమ హక్కును తమ వాక్ స్వాతంత్రాన్ని వినియోగించుకున్నారు. కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటన జరగలేదని చెప్తున్న నేపథ్యం. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరు మాట్లాడతారో వారిపైన కేసులు పెట్టడం కావచ్చు, వారిపైన దాడులు చేయడం అనేది ప్రత్యక్షంగా కనబడడం జరుగుతుంది. కాబట్టి ఇదే సిచ్యువేషన్ కూడా ఇప్పుడు కూడా మనకు సిచ్యువేషన్ కనబడడం జరుగుతుంది. మరికొద్దిసేపట్లో
అనుకున్న విధంగానే 11 గంటలకు తాము చేరుకుంటామని కూడా చెప్తున్న నేపథ్యం 11 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి నేరుగా గాంధీ ఇంటికి వెళ్తామని కూడా ఏది ఏమైనా ఎవరు అడ్డుకున్నా సరే తాము వెళ్తామని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి మరికొద్దిసేపట్లో పాడి కౌశిక్ రెడ్డి అలాగే ఎమ్మెల్సీ షబీపూర్ రాజు కూడా మీడియాతో మాట్లాడిన తర్వాత తాము బయలుదేరుతాం, గాంధీ ఇంటికి బయలుదేరి తమ నిరసన వ్యక్తం చేస్తామని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. రైట్, థాంక్యూ గణేష్. Hey, I got